మీ నాయన ఎప్పుడు వీడియో తీసిన మఫ్టీలోనే ఉంటాడు. నీకు అందదురా రే అడవి. అందకపోవాలా దారం కట్టి ఎలాడితే పైన నుంచి. చూస్తే తెలుసు, నాకు కూడా తెలియదు. అడుగుతా. ఆ టెక్కలే అసలు అందదు నీ మీద ఎక్కితే. చెప్పు మే. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. సూర్యుడు ఉదయిస్తాడు. మావాడు ఇప్పుడు బొట్లు పెడతాడు. మావాడు పొలం కొట్టుకుంటాయి. బొట్లు పెడతాడు, చదువుకే నామం పెడుతున్నాడు. ఎత్తిన దించిన ఉన్నాయి. ఏమనిಲ್ಲ. హాయ్ చెప్పరా. హాయ్. మా వాడు లేక పని చేస్తున్నాడు ఈరోజు. పైన పట్టుకో, మెత్తేస్తాను. పట్టుకో, సెల్ల పడిందంటే 4 అవుతుంది. డబ్బులు కూడా లేవు. ఇప్పుడు మేము కావిళ్ళు తెస్తున్నాం. కావిళ్ళు అంటే మీకు తెలియదు. తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. బాబా లావుగా కదా ఉండాల్సిందే. సంవత్సరం పెట్టేలా సన్నంగా ఏం తినకుండా దండి. మేమైతే కావిళ్ళు ఒకటే ఉందా, ఇంకా ఎవ్వరం పోలా. హాయ్ చెప్పు. మామూలుగా ఇంట్లో ఉండే మనిషి కానీ కనబడ్డు. అంతే కదా బాబా. వెతుకోమంట క్లీన్ చేస్తారు. యాడికే ముందు కింద పెట్టరా, మళ్ళీ పైన పెడుతున్నా. లే ఆడి బాగా వస్తున్నా. కడుగుతున్నావు ఇప్పుడు మేము. హాయ్ చెప్తా. హాయ్. క్లీనింగ్కి దూరం నుంచి ఆడికి పోయి తెచ్చి కనబడుతుంది. నానమ్మ హాయ్ చెప్పు. నానమ్మ హాయ్. కనబడట్లేదులే. హాయ్. ఎవరన్నా కావిళ్ళు వేస్తారు మా వాళ్ళు బాక్సులు. సోతుగాడు కావిడి కాలాస్తారు దానికి. బాబా ఓట్లు ఆ కవర్లు కూడా కడిగేస్తారా బాబా? ఆ కవర్ అదే అయ్యి కడగద్దయ్యా. అవి బొట్ల రాఖీ పండుగ వచ్చినప్పుడు కడతాను నేను. మీకు రాఖీ పండుగ కట్టినప్పుడు ఎంత వస్తుందో చెప్పండి.
అదో నీళ్ళు బాబా. అక్కలా అక్కడ పెట్టుకోబోతుంది. ఎండ దంచేస్తుంది, చూడడానికి ఏమో బాగుంది. మాకైతే అది ఎండ దంచేస్తుంది. నిన్నటి దాకే వానాకాలం, ఈరోజు ఎండాకాలం. ఏం చేద్దామా? ఎవరు లేరు కదా ఆడ, మర్చిపోయినా. ఆడ కనబడదు. లేరా పాలా ఉందా? చూవేదో వాహినట్టున్నదా? నేను ఈరోజు సండే అనుకుంటున్నాను బాబా, కానీ ఇది మండే. నేను సండే అనుకుంటున్నా. నేను దాన్ని సండేని మండేలాగా, మండేని సండేలాగా వాడుకుంటా. అయ్యేనండి గంటలు. ప్యాంట్ అంతా తడిచింది బాబా. ఇంకా ఎవరైనా రెడీ కాలే, మా బాబు ఒక్కడే రెడీ అయిపోయాడు. बाको से कल स्कूल वैन आता है। తెచ్చినాడంటే ఎండి చేయించుకొని వాడుకొని ఓడినే మా ఊడిని వెనక సామాన్లు అంగట్లో ఏదైనా ఇంజన్ వస్తే చేయిద్దామని సరిపెట్టినాడు. హాయ్ చెప్పన్నా. హాయ్ అండి చెప్పురా. డ్యూటీలే మధ్యాహ్నం ఇంక రాత్రికి వస్తాడు కాదు, పొద్దున వస్తాడు అన్న. సరే నీళ్ళు చూడు అటు పడుతున్నాడు. అబ్బా ఈరోజు నేను సండే అనుకుంటున్నా, ఈరోజు మండే గైస్. మీరు కూడా మర్చిపోతారేమో. ఈరోజు మండే సండే అనుకుంటున్నా నేను. పైన అయిపోక ఏడైతే రెండు గుట్లు మామూలుగా మళ్ళీ దీంట్లో పెడే అట్లా తెస్తున్న ప్యాకెట్
చక్కగా యా మీరు మా ఇడ్లీ పాత్ర మా ఇష్టం అని చెప్తాం అప్పుడు. కాదు ఇటు సైడ్ పెట్టేసి మీ దేవుడు ఇడ్లీ పాత్రలు పెట్టుకున్నారు. పటాలు బదులు ఇడ్లీ పక్కన పిల్లికి బొట్టు. నేను పెట్టాను గైస్. నిద్రపోతుంది. ఇంకొకటి దాని పేరు ఏం పేరు తెలుసు మీకు? బన్నీ దాని పేరు దాని అందరూ పని చేస్తుంటే మా వాడు దీన్ని రిపేర్ చేసుకుంటున్నాడు. దా పైకి ఎత్తాలయ్య మొహం. మా పిల్లి సౌండ్ రాకుండా అరుస్తుంది. దా. మొత్తం రెండు పిల్లిలయ్యా. అయ్యి ఆడే ఉండేస్తా. ఆయన సజీవి మహాదేవి అరే చెట్ట పట్టిల్లి చిరొక దారిని వెళ్ళింది. దా దా అసలు సరి ఓడికి ఐదు దాకా చిత్ర పిల్లులు అయ్యి. భయపిస్తే భయపడదు అయితే. ముట్టి కనబడట్లే. కనబడింది పెట్టిన పనుకోను పప్పు. ఇది నాకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి రోజు వస్తుంది ఇవి. ఏంది దా గమ్మునుండేదాన్ని తంపి తరివేసినావు దాన్ని. నేను చేస్తాను. నాయన బాండు అన్న బాండు కాదు, అతికించుకునే బాండు అది. వాళ్ళ అన్న కాడు ఉంది. ఎంత గుగ్గులు వాసన వస్తున్నాయా? ఇంకా తినేసింది ప్యాకెట్ భద్రంగా పెట్టున్నారు. రే బొక్క డైరెక్ట్ పైకి ఆడ నుంచి దీని కనబడుతుంది. నలిపేది బాబా పులుసు అన్నం. పులుసు అన్నం కాదు, నిమ్మకాయ పులుసు ఇది. ఓడు దేంట్లోనే రెడీగా ఉంటుంది మా వాడు. ఆకలి దంచేస్తుంది. మా కడప లేదు లెట్ట ఓట్లను కడుక్కుంటుందా. గుడ్లు వేసినట్టు వేస్తావు. మా చెట్లో కాసిన నిమ్మకాయలు అయ్యి. చెట్లో కాసిన నిమ్మకాయలు అయ్యి. నిమ్మకాయలు చెట్లే కదా కాస్తాయి. ఇంట్లో బయట తెచ్చిన దోమ అంగడి పొలంగల్లా. బండకాయ కిరీట్ బాబు హర్ష సాయి ఓడు ఒక ఫ్రూట్ తింటాడు. అది తినిన తర్వాత ఈ నిమ్మకాయ తిన్నా కూడా తీగానే ఉంటుందంట. మనం కూడా ఒక కేజీ సరికి నోట్లు వేసుకుని తిరిగి మీ ఇంట్లో మొత్తం ఎంతమంది చెప్పండి, కామెంట్ చేయండి. మన ఇంట్లో కాదు రే, వాళ్ళ ఇంట్లో వీడియో చూసే వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో కోతి ఒక బొల్లి ఉంటారని చెప్తాను.
సుడి సుడి లొంగ మేము తెలుగు వాళ్ళం తెలుసు కదా మీకు మర్చిపోయినా తమిళ జడబాకండి తమిళ జడబాకండి మేము తెలుగు తెలుగు తమిళ చూస్తే ఇంకెట్ట ప్రతిదానికి కోపడుతుంటుంది కోపడుతూ ముద్దు పెట్టుకుంటుంది అట్లాగే నేను చేస్తాను నువ్వు నీరాడా నీకు చేత తీసేది సగం కాలు సగం తలకాయ తీస్తుంది. అవన్నీ అతికించుకోవాలి మళ్ళీ. అయిపోయింది 12 అయిపోయింది అప్పుడే ఇంట్లో వేసేస్తాయి 9 బాబా 9:53 బాబా టైం సైలెంట్గా ఉండండి అందరూ ఏందా నేను అంతేనాను రారికో సీత రారికో సీత దైవం పాట బాండలు తీసుకునే లాభం నువ్వు. మా నాన్నమ్మ సారీ మర్చిపోయా బుక్లో వేసేసాయా అదిలే మా నాన్నమ్మ ఈరోజు ప్రిపరేషన్ అంతా మా బాబు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు నడువే నూనె ఎండుమిరపకాయలు ఆవాలు తర్వాత ఒలిసిన తెల్లగడ్డ శనక్కాయ పప్పులు పచ్చనపప్పు అన్ని రకాల పప్పులు కూరగాయలు వేసి రానాలకి ఇది వచ్చి రాళ్ళకి కాదు రాళ్ళు మాత్రమే వీడియో చూడండి మిస్ చేసి నూనెలో పడ్డారంటే 2 అయిపోతుంది. నేను వాళ్ళేదిలే ఓకే వద్దు ఒరే సైతు రా అదే ఇది పుడిల డబ్బా అది పప్పు దినుసులు డబ్బా వద్దండి వచ్చింది కుక్క అవి దోరగా రాలి అసలు పోసుకుంటుంది. ఏం బాబు కాలిపోతుందా అదే నాయనా అదే పసుపే ఏ మరింత పసుపు పచ్చగా మా బాబు కొంచెం కానీ మర్చిపోయినాడు అందుకే మా నాన్న చెప్తుంది పసుపు ఇంకా పొడి చేయి పెట్టబాక ఏమ్మా చూసుకోవాలి కదమ్మా ఇదేంటంటే నిమ్మకాయలు రసం ఇది నిమ్మకాయల రసం గాయస్ పసుపు
చాలా పొడి వేసుకున్నాం. ఉప్పు. ఏయ్ సాల్ట్. అమ్మా. నానమ్మ వచ్చింది బాబు. ఉప్పు ఎంత కావాలంత. తగినంత. అబ్బా ఏయ్ అబ్బా. చాలు. అబ్బా రసం అది. వేసుకో. కారమా అన్నం లేదా మిరప్పొడి, చికెన్ మసాలా, గరం మసాలా. మంట ఎక్కించు. ఆరిపోయిన ఇప్పుడు మన అంటే మామూలుగా సిమ్లో పెడితే ఆగిపోతుంది అది అనుకో. బాబా దానికి ఉప్పు ఉంది బాబా. దీనికి ఉప్పు ఉప్పు. అన్నం లేదా నేను తగ్గేటప్పుడు విచిత్రంగా ఉంటా. అది కాదు చెత్త బాండలు ఎక్కువ అవి అయితే దాంట్లో పోయి మీరు దాన్ని చూసి ఉప్మా అనుకుంటారేమో. అదే పులుసన్నం అది. కడుక్కొని వస్తుంది బాబు. ఎటు పెట్టి దాన్ని బుక్కుది వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేకూడదా? అన్నం మోస్తాం ఇలా పిల్లలందరినీ తీసుకొని వస్తా. అన్నము తగినంత కాదు, మనం తిన్నంత. అంతే కదా బాబా. కిరీట్ బాబా. అయ్యయ్యో నువ్వు అర్థం చేస్తున్నావు నాన్నమ్మ. అవి పేపర్లో ఏం బాబు సల్ల కాలిపోతుందా? మంట పుట్టిపోతుంది. మంటుంది. వైట్ రైస్, పులుసు అన్నం, పులుసు అది మా బాబు కలిపేది. అన్నం ఒకరోజు 7 తెచ్చుకోవాలి గైస్, ఎందుకంటే బాగా వస్తుంది కాబట్టి. మర్చిపోయామంటే ఈ మాదిరి మాడిపోతుంది. ఆపేయండి. పచ్చికర్రీ దానిలో మనం అనాల. గ్రీన్ లీవ్స్ అది మన పేరు తెలియదు మర్చిపోయినా. అన్నం వేసేసి కలిపేస్తాను. అది మాకు కలుపుమా. ఇట్లా పట్టిపోతుంది అంటారు. పులుసు అంటే ఇట్లా ఉండాలి. పసుపుగా ఉండే అన్నం పులుసు. పుల్లగా ఉండేది ఏదో కన్నం. అద్దోండి వచ్చాడు సింహం. నానా బొమ్మలాగా నిలుచుకోకూడదు. బాయ్ చెప్పాలి, హాయ్ చెప్పాలి. బాయ్ చెప్తున్నాడు. ఇంకో క్యాండిడేట్ వచ్చాడు. పిల్లికి వేద్దామని అడబెట్టింది.
నాన్నమ్మ కలిపింది, పెద్దది మా బాబు కలుపుతున్నాడు. మనం వీడియో చేస్తున్నాం. వీడియో తీసేది ఎవరో కూడా తెలియదు మీకు. ఫ్రైడ్ రైస్ కొట్టినట్టు కూడా ఫ్రైడ్ రైస్ కొట్టినట్టు కొడుతున్నాను. అలవాటు అయిపోయి యార్ చేతితో కలిపితే బాగా వస్తుంది. ఇంకెట్టు కలుపుతావు ఇప్పుడు? ఒక్కొక్క చేయి రెండు రెండు అవుతుంది. మంచి కనబడాలి నీకు సుఖేస్తున్నావు. నీకు కనపడింది నాకా కాలు కనబడాలా? నువ్వు అత్తకే ఇక్కడ వీడియో తీస్తున్నా. ముచ్చు ముట్లా ఉంటాయి. వేసుకో సంవత్సరం సూపర్ ఉంది. టైమి పెట్టు. కరింపాకు, కరింపాకులు ఎక్కువ ఉన్నట్టున్నాయి బాబా. వేయాల అంత వేసుకో. సరే మా ఇంట్లో వాళ్ళకి కేజీ కావాలి ఉప్పు. ఉప్పు ఎక్కువ బాగుండే వచ్చాడు. సోది చెప్పే తాతయ్య. ఉప్పు ఎక్కువ వేయకూడదు ఆ, ఎందుకో? వేస్తే వేస్తా ఉంటారు. అంతే. కాబట్టి మొత్తం వేసుకోవాలి, సాగుంటే మళ్ళీ వేసుకోవచ్చు. సరే బాయ్. అది కరెక్ట్ పని. యాలే పో. లేదు ఇంకో క్యాండిడేట్ని చూపించాలా? హాయ్ క్యాండిడేట్. బాయ్ బాయ్. బాయ్. మా ఆయన చెప్పిన పని చేయదు. అంతే కదా. దమ్ము వేసుకో బాబు. నోట్లో కాదు మా కూరగిన్నెలో వేసుకోమన్నా. వేసుకో బాబు. ఆ జీవన కూడా పిలువు. సోయితా రమన్ తినకూడదు. పోరా వేసుకోవచ్చు. ఉప్పు చేసి తెలుసుకొని తిని. నీళ్ళలో చల్లేదానికి కూరగాయలు ఎత్తుకో. ఏం కోరుకుంటా? ఇద్దరు కింద ఏం కూరగాయలు ఉంటుంది? అడుగు మురగం. మామూలు ప్లేట్లు పెట్టించి అవన్నీ అవన్నీ ఆడ దీంట్లో అదే పెట్టాలి. సరే ఎవరికే ఓడికి రే ఇద్దాం. కిరీట్ బాబా.